Namaste everyone. My name is Saitej. We are doing a small interview. Uncle, your message ಏನು? నా పేరు రామాంజనేయులు. మాది దేశీ క్యాంపు. గత 25 ఏళ్ళ నుంచి నేను గురూజీ దగ్గరికి వస్తాను. ఫస్ట్ మా నాన్నగారికే గురూజీ గారి నుంచి పరిచయం ఉంది 45 ఏళ్ళ నుంచి. మేము పెద్ద అయినప్పటి నుంచి అలాగే మా నాన్నగారికి ఒక పని చేసి పెట్టారు. అప్పటి నుంచి మా నాన్నగారు బాగా నాకు అది మా నాన్నగారు అలాగే నాకు చెప్తూ ఉండేవారు. గురూజీ ఇలా చేశారు మనకి ఇలాగా, అంటే చిన్న గుడిసెలో ఉండేవాళ్ళం అప్పుడు మేము. చాలా చిన్నది, అంటే ఇంకా గుడిసెలతో అంటే జమ్ముతో కప్పి ఉండేది. దాంట్లోనే కారణం అలాగ ఉండేవాళ్ళు. అప్పుడు గురువు దగ్గరికి వస్తే అలా కాదు ఇలా చేసుకోండి అని చెప్తే మా నాన్నగారు గుడిసెలు మళ్ళీ బాగా వేయించారు. అప్పుడు తర్వాత మాకు నమ్మకం కలిగి అలాగ వస్తుంటే అప్పుడు కుండలు చేసుకునేవాళ్ళు మీ కుమ్మరోళ్ళు. అప్పుడు ఇంకా దీంట్లో ఏమీ రావట్లేదు, ఇప్పుడు తెలిసిందే కదా మీకు అందరికీ కుమ్మరోళ్ళది ప్రాఫిట్ లేదు. అందుకని చిన్న చిన్న బొమ్మలు మొదలుపెట్టాను. మొదలుపెట్టాక అప్పుడు వ్యాపారం కూడా సరిగ్గా జరిగేది కాదు. అప్పుడు గురూజీ గారి దగ్గరికి వచ్చి గురూజీ దగ్గర బాధపడితే ఇలాగా నాకు ఒకటి చేసి ఇచ్చారు. చేసి ఇచ్చాక వ్యాపారం టిప్స్ చెప్పారు. అలాగే ఆ టిప్స్ అలాగా అమలు చేసిన తర్వాత అప్పుడు ఇలాంటి బొమ్మలన్నీ చేసేవాడిని, కృష్ణుడి బొమ్మలు అన్నీను. అప్పుడు దీంట్లోనే పెంచాను. అలాగే ఆ తర్వాత గణపతి బొమ్మలు, విఘ్నేశ్వర్లు పండక్కి చేసేవాళ్ళము, బుద్ధుడు బొమ్మలు, అలాగే అన్ని రకాలు 150 రకాల ఏనుగులు కానీ అన్నీ చేసేవాళ్ళము. అప్పుడు గణపతి బొమ్మలు స్టార్ట్ చేసాక కొంచెం కలిసి వచ్చింది గురూజీ వల్ల, ఆయన చేసిండేది వల్ల. అప్పుడు ఇప్పుడు కొప్పల జిల్లాకే ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను నేను గణపతి పిఓపి బొమ్మలు. అప్పుడు రాయచూరు నుంచి ఇక్కడ కొప్పల జిల్లాకు ఇప్పుడు మందే ఫస్ట్ ఉంది గురూజీ దయ వల్ల. అది చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. అలాగే గురూజీ గారు ఏది చెప్పినా కానీ ఈ గురూజీ ఇలాగ ఉంది మా ఇంట్లో, ఏదంటే ఏదన్నా మా పిల్లలు తీసుకొచ్చినా ఏదైనా ఇలా చదవండి అలా చదవండి, ఈ పిల్లని అదే చదివించు, ఇదే చదివిస్తే బాగుంటుంది అని చెప్పేవారు. అది చెప్పిన తర్వాత నేను అలాగే చెప్తే అలాగే ముందుకెళ్ళినా. ఇప్పుడు వ్యాపారం టిప్స్ వల్ల నేను బాగా పైకి వెళ్ళినా. ఆయన ఏదైనా చేసి ఇచ్చినా నేను అలాగే పెట్టుకున్నా కట్టుకున్నా, అలాగా బాగా సక్సెస్ అయింది. ఆయన చిన్న తాడు ఇచ్చినా నేను అది నాకు పెద్ద నమ్మకం అన్నమాట. ఇంకా అది ఆయన ఊరిని చేతి నుంచి ఇచ్చే చాలు, అది అంత నమ్మకం ఉండేది మాకు, అంత ధైర్యంగా ఉండేది. నువ్వు వెళ్ళిపోయి తీసుకొని కట్టుకొని అయిపోతాయి అనేది. అంతే మేము ఇంకా అది ఏం జరుగుతుందో ఆలోచించేవాళ్ళం కాదు, మాకు ఇంక ఇదే మైండ్లో ఉండేది, అయిపోతాయి అని గణపతి బొమ్మలు చేసినప్పుడు. అలాగా 25 ఏళ్ళ నుంచి వస్తున్నా. ఇప్పటికి నాకు చిన్న గుడిసెలో ఉండేవాళ్ళము, ఇప్పుడు 2-3 ఫ్లాట్లు కొనుక్కున్నా, బిల్డింగ్లు కట్టుకున్నా, అన్నదమ్ములు పెళ్లి చేసిన, చాలా సంపాదించుకున్నా గురూజీ దయ వల్ల. ఇప్పుడు చాలా మనశ్శాంతిగా ఉంది. ఏదైనా కొంచెం చిన్న బాధ కలిగినా ఇమీడియట్లీ గురూజీ దగ్గరికి వస్తాను. అలాగే ఏదైనా జాతకం పిల్లల్ని తీసుకురండి, జాతకం చూస్తాను, చేయి చూస్తారు. చేయి చూసాక ఫలాందే చెయ్యమ్మా నువ్వు, అది బాగవుతుందంటే నేను అలాగే చేశాను. నాది చూశారు, మా ఇంట్లో మా అన్నదమ్ములు కూడా చూశారు, అంతా బాగున్నాము. ఆయనకు చెప్పిన జాతకం వల్ల అలాగే పాటిస్తుంటే అది నీట్గా కరెక్ట్గా అయిపోతుంది. అది మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళకి కొంచెం అలాగే తెలుస్తుంటే అలాగే చేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది. నమస్కారం. Thank you.